మహాభారతంలో భీష్మాచార్యుల వారు అట్టి భీష్మాచార్యుల వారిని తన తల్లి అయినటువంటి మత్స్యగంధి అనగా సత్యవతి, కుమార, మీ తమ్ములు మరణించినారు, చిత్ర విచిత్ర వీర్యులు అనగా చంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నప్పుడు గంగాదేవి కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నప్పుడు గంగాదేవి కొంచెము వెళ్ళిపోయినందువల్ల భీష్మాచార్యుల వారికే యువరాజు పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. ఎందుకో చంతన మహారాజు ఇంకో వివాహం చేసుకోవాలని ఒక భావన కలుగుతుంది. అది ప్రశ్నోత్తర కార్యక్రమంలో వివరంగా అడగండి, ఇప్పుడు సమయం ఉండదు కావున. అప్పుడు ఆ మత్స్యగంధిని వివాహం ఆడాలనుకుంటారు. అప్పుడు భీష్మాచార్యుల వారి అనుమతి ద్వారా అప్పుడు సత్యవతీదేవిని అనగా మత్స్యగంధిని వివాహం ఆడాలనుకున్నప్పుడు దాశరాజు నుండి ఎవరు తన కుమారుడు తన వంశమునకు ఎవరు పెద్ద కొడుకో వారే మహారాజులు అవుతారు. నేను నీకు ఇచ్చి వివాహం చేసినప్పుడు నా కూతురు పుట్టిపోయే బిడ్డలు కూడా మహారాజులు కాలేరు, దాసులుగా ఉండిపోతారు. మాకు పుట్టే కుమారులకు మాత్రమే రాజ్యమిచ్చి తీరైతే నా కూతురునిస్తా, లేకపోతే ఇవ్వనంటాడు దాశరాజు. అప్పుడు ఈ విషయము భీష్మాచార్యుల వారికి తెలిసి తండ్రి యొక్క కోరిక నెరవేర్చుట నిమిత్తమై తాను బ్రహ్మచర్య దీక్ష బూనుతారు. బ్రహ్మచర్య దీక్ష బూని ఆ దాశరాజు దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నేను వివాహమే చేసుకోను, నేను మహారాజుగా నేను ఉండను, ఎప్పుడూ సేవకుడుగానే ఉంటాను. ఆ రాజసింహాసనాన్ని ఒక సేవకుడుగా ఉండి నేను కాపాడుతుంటాను. అంతవరకే నేను సేవకుడుగా మాత్రమే సేవ చేస్తూ సేవకుడుగా ఉంటూ ఆ రాజసింహాసనాన్ని కాపాడుతుంటాను, నేను బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు చంతన మహారాజుకు సత్యవతికి ఇద్దరు కుమారులు జన్మిస్తారు, చిత్ర విచిత్ర వీరులు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వాళ్ళని చిత్ర విచిత్ర వీరులు అంటారు. వాళ్ళు రోగం వచ్చి రోగగ్రస్తులై యుద్ధంలో వాళ్ళు మరణిస్తారు. మరి ఆ వంశం నిర్వంశమయ్యే సమయంలో సత్యవతి వచ్చేసి, కుమార, భీష్మాచార్యుల వారిని ప్రశ్నిస్తుంది. కుమార, మీరు వివాహం చేసుకోండి, వంశాన్ని నిలపండి అంటే, అమ్మా, నేను తండ్రికి మాట ఇచ్చినాను, నేను ప్రతిజ్ఞ చేసినాను, అసత్యము పలకడం మహాపాపం కదా, అసత్యము పలికి జీవించడం ఎందుకమ్మా? పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః యత్వా వ్యతికమేతాభ్యాం నతు సత్యం కథంచన. అమ్మా, పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః, నేను దేవరాజ్యమును అంటే ఇంద్ర పదవినైనా తృణీకరిస్తాను, వదిలేస్తాను. ఈ ముల్లోకముల యొక్క సామ్రాజ్యాన్ని, ఆ ఇంద్ర పదవిని, ఆ ఇంద్రసింహాసనాన్ని కూడా నాశించినమ్మా. ముల్లోకముల యొక్క సామ్రాజ్యమే నేను వద్దనుకుంటున్నాను, నాకు అది అవసరం లేదు. పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః, ఇంద్ర పదవిని నాకు వచ్చి నువ్వు తీసుకో అన్నా నేను స్వీకరించను. ముల్లోక సామ్రాజ్యాన్ని కూడా నేను వదిలేస్తాను. అది నన్ను అనుసరిస్తూ నన్ను వరించినా సరే, కానీ సత్యము వదిలేయి అంటే నేను వదిలేయను. అందుకోసము నా పరిత్యజేయం త్రైలోక్యం రాజం దేవేషు వా పునః యత్వా వ్యతికమేతాభ్యం నతు సత్యం కథంచన. ఆ ముల్లోకములు కానీ ముల్లోకముల యొక్క సామ్రాజ్యమును కానీ ఇంకా దీనికన్నా మించినది ఇంకా ఏవైనా పదవి ఉన్నా సరే ఈ సత్యమునకు సాటి రావమ్మా. అందుకోసము ఇవన్నీ వదులుతాను కానీ సత్యాన్ని వదలను అంటాడు. తన తల్లితో చెప్తాడు ఈ విషయం మహాభారతంలో. ఇది ఆది పర్వంలో మీరు చూసుకోండి ఈ రహస్యం. సత్యమునకు ఎట్టి మహిమ ఉన్నదో, ఎట్టి శక్తి ఉన్నదో కొంచెం తెలుసుకోండి. అందుకోసము సర్వత్రా మీరు సత్యమే పలుకుతుండాలి. జయ బలో శ్రీ ప్రేమానంద స్వామి వారికి.